భారత ఆర్థిక వ్యవస్థ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో సెకండ్ క్వార్టర్ అంటే జూలై నుండి సెప్టెంబర్ వరకు హైయెస్ట్ జీడిపి గ్రోత్ రేట్ 8.2ని నమోదు చేసి ప్రపంచంలోనే నంబర్ 1గా నిలిచింది. గడిచిన 6 క్వార్టర్స్తో కంపేర్ చేస్తే ఇదే హైయెస్ట్. ఈ జీడిపి హైక్కి ప్రధాన కారణాలు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఇండస్ట్రీస్ ప్రొడక్షన్ గ్రోత్ పెరగడం, సర్వీస్ సెక్టార్లో ఎక్స్పాన్షన్, ఐటీ, ఫినాన్స్, హెల్త్ కేర్లో గణనీయమైన వృద్ధి, డొమెస్టిక్ కన్జంప్షన్ పెరగడం అంటే గ్రామాల్లో పట్టణాల్లో ఉండే ప్రజలు వారికి అవసరమైన వాటి మీద ఖర్చు చేయడం. ఖర్చు చేసిన ప్రతి వస్తువు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే సప్లై పెరుగుతుంది. సప్లై పెరిగితే ప్రొడక్షన్ గ్రోత్ పెరుగుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఎంత అన్సర్టనిటీ ఉన్నా ఇండియన్ ఎకానమీ మాత్రం స్టడీగా గ్రో అవుతుంది. ఆర్థిక నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మొత్తం గ్రోత్ రేట్ 7% పైగా ఉండే అవకాశం ఉంది. స్టార్టప్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఎకానమీ ఇతర రంగాలతో వేగంగా పెరుగుతున్నాయి. 2030 నాటికి భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు డెవలప్మెంట్ కంట్రీ అని సైలెంట్గా ఉండే ఇండియా ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ లిస్ట్లో టాప్లో ఉంది. మేక్ ఇన్ ఇండియా, PLI స్కీమ్స్, ఎలక్ట్రానిక్ ప్రొడక్షన్స్ ఇవి ఇండియా ఫ్యాక్టరీలను మళ్ళీ నడిపించాయి. స్మార్ట్ ఫోన్లు, EV పార్ట్స్, సోలార్ ఎక్విప్మెంట్ ఇవన్నీ సాలిడ్గా ఎక్స్పోర్ట్ అయ్యి ఎకానమీకి తిరుగులేని బలాన్ని పెంచాయి. IT కన్సల్టెన్సీ, ఫైనాన్స్, ట్రావెల్ ఈ సెక్టార్ ఇంకా బీస్ట్ మూడ్లో నడుస్తుంది. అర్బన్ స్పెండింగ్ పెరిగింది. ఇండియాలో మిడిల్ క్లాస్ ఇప్పుడు ఎకనామిక్ ఇంజన్గా మారుతుంది. IMF, వరల్డ్ బ్యాంక్ అంటుంది ఒకే మాట, ఇండియా ఇస్ ద బ్రైట్ స్పాట్ ఫర్ ద గ్లోబల్ ఎకానమీ. 2026 వరకు ఇండియా 7 to 7.5 గ్రోత్ను మెయింటైన్ చేస్తుందని IMF చెబుతుంది. 2030 నాటికి ఇండియా $5 trillion ఎకానమీ దాటే అవకాశం ఉంది. అంటే ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వడమే. బిగ్గెస్ట్ కాంపిటీటర్ ఫర్ ద US అండ్ చైనా. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చే కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.